ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మార్చుకుంటే మంచిది. జగన్ రెడ్డిగా కాకుండా జలగరెడ్డిగా, బాదుడు రెడ్డిగా, దంచుడు రెడ్డిగా పేరు మార్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 56 నెలల్లో దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, బాదుడే బాదుడు, వీర బాదుడు, ధరల మోత, పన్నుల బాత. ఇది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ 56 నెలల్లో దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ప్రజల మీద బాదాడు. ఏ విధంగా జలగ మనుషుల రక్తాన్ని పీలుస్తుందో దాని ఆహారమే అది. ఆ విధంగా వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నుల మోత ద్వారా, ఛార్జీల వాతల ద్వారా ప్రజల నుండి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ 56 నెలల్లో లాగడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మట్టి ముద్ద ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది. ఇచ్చిందేమో గోరంత, లాక్కున్నదేమో కొండంత. మద్యం ధరలు పెంచడం ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలు అదనంగా మందుబాబుల నుండి లాగింది. ఇసుక ధరలు పెంచడం ద్వారా 10,000 కోట్లు, ఆస్తి పన్ను పెంచడం ద్వారా 7,000 కోట్లు, డ్రైనేజు నీటి పన్నులు పెంచడం ద్వారా 4,000 కోట్లు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా 30,000 కోట్లు, పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం ద్వారా దాదాపు 50,000 కోట్లు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా 15,000 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా 1,400 కోట్లు, రేషన్ సరుకుల రేట్లు పెంచడం ద్వారా దాదాపు 1,200 కోట్లు. ఈ విధంగా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల నుండి లాగడం జరిగింది. అందుకోసమే ఆయన పేరు మార్చుకుంటే మంచిది. జగన్ రెడ్డిగా కాకుండా జలగరెడ్డిగా, బాదుడు రెడ్డిగా, దంచుడు రెడ్డిగా, పెంచుడు రెడ్డిగా పేరు మార్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ బీజేపీతో పొత్తు. టీడీపీ బీజేపీతో పొత్తు అంట. దానికోసం వాళ్ళు పిలిచారంట, ఈయన హస్తినకు వెళ్ళారంట. ఈ బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. వైకాపా ప్రభుత్వం రెండవ ద్రోహి అయితే నంబర్ 1 ద్రోహి బీజేపీ. ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయము, మోసము, ద్రోహము అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. రాజధానికి నిధులు ఇవ్వలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో లేదు. విజయవాడ మెట్రో లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇంత అన్యాయం చేయడమే కాకుండా చివరికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని, లేకుంటే మూసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, శ్రీకాళహస్తి దగ్గర గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం స్థాపించిన మన్నవరం విద్యుత్ ప్రకల్ప ప్రాజెక్టును మూసివేస్తే, ఇటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడంట. ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహం చేసిన బీజేపీ, దానితో జతకట్టినటువంటి టీడీపీ, జనసేనలను, నంబర్ 2 ద్రోహం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనను చిత్తుగా ఈ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, శర్మిలమ్మ గారి భద్రత. తెలంగాణ ప్రభుత్వమే 4+4 వచ్చేసి ఆవిడకు భద్రత కల్పించింది.
అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు 2+2కు తగ్గించి చివరికి 1+1కు కుదించడం అంటే ఈడ ఖచ్చితంగా దురుద్దేశం, జగన్ ప్రభుత్వం యొక్క దురుద్దేశం, దుర్బుద్ధి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇమ్మీడియట్గా షర్మిలమ్మ గారికి తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన విధంగా 4+4 భద్రత కల్పించాలి. ఇంకా వీలైతే ఇక్కడ ఆవిడ జిల్లాలు పర్యటిస్తూ ఉంది, జనాలు విపరీతంగా వస్తున్నారు కాబట్టి తొక్కిసలాట్ను తగ్గించేదానికోసమైనా సరే 4+4 కానీ అంతకంటే కానీ భద్రత షర్మిలమ్మకు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.